హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను. మీ ఇండియన్ అమ్మ విజయరాణి మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, ప్లస్ ఇక్కడ స్క్రీన్ షాట్ చూస్తే తెలిసే ఉంటుంది. కానీ చిన్న మార్పు చేశాను, అది ఏంటి అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ లాస్ట్ వీడియోలో నేను జీడిపప్పు వేపుతూ నేను అదేంటి చెప్పమని గెస్ట్ చేశాను. ఇక్కడ కూడా ఒక రెసిపీ అనేది ఒకటి మిస్ చేస్తాను, అది ఏంటి అనేది గెస్ట్ చేస్తే ముగ్గురు నేమ్స్ మీ అవ్వచ్చు. ఆ జీడిపప్పు గెస్ట్ చేసిన వాళ్ళు నంది కిచెన్ వ్లాగ్స్, భాగ్య క్రియేషన్, సునీ టీవీ, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ గెస్ట్ చేశారు. చాలామంది గెస్ట్ చేశారు, చేయలేదని కాదు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ గెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళ నేమ్స్ అనేది చదువుతున్నాను. మీరు కూడా ముందు గెస్ట్ చేయండి, ఏది మిస్ చేశాను అనేది గెస్ట్ చేస్తే మీ పేర్లే చదవచ్చు కదా, ఇక్కడ మీ పేర్లే చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాంబూ చికెన్ అని ఉంది కదా, అది ఎలా చేశాను అనేది నేను ఇక్కడే చిన్న మార్పు అనేది చేశానండి. చిన్నది కాదు, పెద్ద మార్పు అనే చెప్పుకోవచ్చు. బొంగు చికెన్ అనేటప్పటికి అది ఎంత ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది కదా, అది మన మినీ కిచెన్కి సెట్ అవుతుందా? సెట్ అవ్వదు కదా. అలాంటప్పుడు నేనేం చేశానంటే స్టిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్తో ఎలా చేశాను ఏంటనేది చూడండి. కానీ ఇది ఈక్వల్ అలాగే వచ్చేస్తుంది, కాకపోతే అదేంటంటే నిప్పుల మీద కలుస్తాం, ఇది పొయ్యి మీద చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదైనా నేనైతే చెప్తున్నాను, ఇట్లాంటివి కొంచెం ఇవ్వకండి, ఎందుకంటే ఇవి నాకు మినీ కిచెన్కి అయితే చేయగలుగుతానో అలాంటివి ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అలాంటివి ఇస్తే కనుక నాకేంటంటే చేయటానికి అవకాశం ఉంటుంది కదా. మీరు బాంబూ చికెన్ అంటే అవి ఎంత ఉంటుంది, చాలా పెద్దవి ఉంటాయి. మన మినీ కిచెన్ చిన్న కిచెన్, దాంట్లో చేయటానికి కుదరక నేను టూత్ పిక్స్ గుచ్చి చికెన్ చేశాను. ప్రాసెస్ అదే ఫాలో అయ్యాను, టూత్ పిక్స్ గుచ్చి చేశాను. ఎలా చేశాను అనేది చూడండి, టేస్ట్ మరి చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ దా చూస్తే మీకే తెలుస్తుంది. ఏది మిస్ చేశాను అనేది గెస్ట్ చేస్తే మీ కామెంట్ అనేది నేను చదువుతాను. ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్, మీ కామెంట్ ఇక్కడ యాడ్ చేసినాక చిన్న బిట్ రిమూవ్ చేయమంటే అయితే నేను చెయ్యను, దానికి ఇష్టమైతేనే మీరు చేయండి. ఎందుకంటే మీరు రెసిపీ చేసిన తర్వాత నా ఒక రెసిపీనే కదా, నా కామెంట్ ఉంది కదా, రిమూవ్ చేయమంటే అలాంటివి నేను చెయ్యను, అందుకని నేను ముందే చెప్తున్నాను. ఇంకా మన వీడియోలో మిగిలిపోయిన వాళ్ళు ఉన్నాయి కదా నేమ్స్, ఇప్సీదే ఇప్పుడు చేశాను. స్నేహిత, ఇన్స్పిరేషన్, రూప, మయూక, గీతిక, సిరి, గీతిక, పావని, అంకి, మణి సిస్టర్, వంటలక్క, రేవతి, మయూక, లత, దీప, లత, రెహేనా, ఎస్డి, భాగ్య సిస్టర్, శ్రీదేవి సిస్టర్, వైఎస్ఆర్, పద్దు, పాకశాల, మమత, ముకుల్, పవిత్ర, ఆశ, కవిత, త్రివేణి, అల్ట్రా తమ్ముడు, షేక్ మీరా టీచర్ తమ్ముడు, ఎంఎస్వివి, ముకుల్, బిఫోర్ యూ అత్తగారు, స్మార్ట్ గుంటూరు, ముకుల్, మయూక, డైట్ మంత్ర వ్లాగ్స్ బై జ్యోతి, ఆశ, వీళ్ళ నేమ్స్ అనేది ఉన్నాయి. కొంతమంది నేమ్స్ అనేది ఛానల్ ఫుల్ చదివాను ఏంది అనుకోవచ్చు, వాళ్ళ ఛానల్ మీద కొన్ని వేరే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది వరకు ఫుల్ చదివాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియో అనేది చూసి లాస్ట్ ఏది మిస్ చేశాను అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో కింద లైక్ అనేది ఉంటుంది, లైక్ టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోస్ చూసేసేయచ్చు. మీకు నా ఛానల్లో ఎలా ఉన్నాయి వీడియోస్ అనేది కామెంట్ చేయండి. మినీ కిచెన్కి ఎలా అయితే చేయగలుగుతాం అలాంటి రెసిపీస్ ఇవ్వండి ప్లీజ్. నేను ఇదైతే తెలివిగా ఆలోచించి ఈ పని చేశాను. చూస్తే కనుక మీకే అర్థమవుతుంది ఏ విధంగా ఆలోచించి ఎలా చేశాను అనేది. వీడియో ఎంత చూస్తే మీకే అర్థమవుతుంది కదా, ఎందుకంటే చిన్న చిన్న మార్పులతో నేను వీడియోస్ అనేది చేయటం జరుగుతుంది. అదేంటంటే మీరు ఒక విధంగా చెప్తే నేనేంటంటే దానికి తగ్గట్టు నేను మినీ కిచెన్కి మార్చుకుంటున్నాను. కానీ ఇదే రెసిపీ మీరు బాంబూ చికెన్ లోపల పెట్టేసి చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా ఇదే ప్రాసెస్లో అలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇదైతే కనుక నాకు చాలా బాగా నచ్చేసింది, అంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేశాను ఏంటనేది వీడియో ఎంత చూడండి. వీడియో కంటిన్యూ చూసి నేను ఏది మిస్ చేశాను అనేది కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? వీడియో ఫుల్ చూసేసి కామెంట్ చేసేసేయండి, ఇంకెందుకు ఆలస్యం, చూసేసి రండి. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనం ఏ రెసిపీ అనుకున్నాము, చికెన్ చేస్తున్నా. ఎవరిచ్చారు అది? ఇప్సీ, నీకోసమే, మీ పాప ఇచ్చారు కదా, చేసి పెట్టేసేయి. ఇప్పుడు వచ్చేసి పెరుగు పెట్టేసుకున్నాను. పెరుగు ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న లమ్స్ లాగా ఉంటుంది కదా, అది లేకుండా క్రీమ్ లాగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోండి, పేస్ట్ వేయకండి, దంచి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసాను, కారం వేస్తున్నాను. పిల్లలకి కారం తక్కువ వేయండి, ఉప్పు తక్కువ వేసి ఈవినింగ్ స్నాక్ కింద పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేసాను. చూసారు కదా, గరం మసాలా కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఏం వేస్తున్నాను,
పసుపు, ఇవన్నీ కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రీమ్ టైప్లో చేసేసుకోండి. కానీ ఇది చేస్తే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. పొయ్యి మీద నిప్పుల మీద కానీ అలా చేసేసుకోవచ్చు. చికెను చిన్న చిన్న పీసెస్గా వేసేసాను. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇవి కంపల్సరీ వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మీరు మార్నింగ్ చేసి ఈవినింగ్ పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 1 అవర్ బయట ఉంచేసేయండి. చూసారు కదా, ఒక చికెన్ పీస్. అంటే నేనేంటంటే తను బ్యాంబూ చికెన్ అడిగింది. మేము అది చేయలేము కదా, మన మినీ కిచెన్కి సెట్ అవ్వదు కదా. చూసారు కదా, పుల్లల లోపల పెట్టేశాను. తను పైన అడిగింది, నేను లోపల గుచ్చేసి చేస్తున్నాను. 2 చికెన్ పీసులు, ఒక క్యాప్సికమ్. అయ్యయ్యో, మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు, అడుగుతాను. త్వరలోనే అడుగుతాను. చూడండి ఏం అడుగుతానో ఏంటో ఆన్సర్ చెప్పేసేయండి. ఇప్పుడు దాని మీద ఏదో ఒకటి వేసాను, అదే మీకు క్వశ్చన్. చూసారు కదా, దేంట్లో కాలుస్తున్నాను, అది వేసి మనం వేయించుకుంటాం కదా, మీకు అదే క్వశ్చన్. ఇప్పుడు టూత్ పిక్స్ దాంట్లో పెట్టేసి చికెన్ లైట్గా ఫ్రై చేసేసుకోండి. కానీ మీరు తిప్పుకుంటూ ఫ్రై చేసేయండి, ఒకే పక్క కాలిన దాకా ఉంచుకోవద్దు. మంచి కలర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ పిల్లలకు పెట్టండి, ఎంజాయ్ చేస్తారు తెలుసా. నాకు అంత నచ్చింది ఇదైతే కనుక. చాలా బాగా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, శాంతం కాలనీ లేదు, కొంచెం కొంచెం అలా తిప్పుకుంటూ కాల్చుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి. ఇప్సి ఎలా చేశానంటావు? కనీసం తల్లి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి. మినీ కిచెన్కి అయితే చేయగలుగుతామో అలాంటివి ఇవ్వండి అమ్మా, ప్లీజ్ మీకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలు మీరు కూడా మీ పక్కింటి అమ్మమ్మ, తాతయ్యలు, ఆంటీలు, అంకుల్ దగ్గర ఫోన్ లాగేసుకొని సబ్స్క్రైబ్ చేసేసేయండి. చేయగానే పక్కన ఏమొస్తుంది, బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని టచ్ చేస్తే ఎమ్మటే మీకు నోటి వచ్చేస్తుంది. బెల్ ఐకాన్ టచ్ చేస్తేనే కదా మీకు నోటి వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తే మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోస్ చూసేసి చక్కగా కామెంట్స్ చేసేసేయచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, ఎమ్మి చికెన్ హిప్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇచ్చినందుకు. నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ. చూడండి, స్నాక్ కింద చాలా బాగుంటుంది. ప్లస్ పప్పులో కానీ, రసం కానీ, సాంబార్ కానీ, సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. చూడండి ఇప్సీ, మీ పాపకి చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయి. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే ఏమనిపిస్తుంది, తినాలి అనిపించేస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి, తినేసేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. కామెంట్ మిస్ చేయకండి. మీరు చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్స్ సపరేట్గా చదివేస్తాను, ఓకేనా.